ఇప్పుడు మేము ఆయుర్వేదంకి వచ్చేటప్పుడు మేము ఏం చేస్తామంటే శరీరానికి బాహ్యంగా చేసి అంటే బాహ్య చికిత్సలు అంటే ఎక్స్టర్నల్గా చేసే థెరపీస్, ఇంటర్నల్గా కలుపు మొక్కను తీసి థెరపీస్, ఈ 2 వేస్లో మా దగ్గర ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే బాహ్యంగా శరీరానికి ఎక్స్టర్నల్గా చేసేవి, ఇంటర్నల్గా చేసేవి. ఇంటర్నల్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ రోగానికి సంబంధించిన కలుపు మొక్కను బయట తీసేస్తాం. అంటే బాడీ మొత్తాన్ని కూడా సర్వీసింగ్ చేస్తాం. ఇప్పుడు మనం రెగ్యులర్గా కార్కి చిన్న రిపేర్ వస్తే కార్కి సర్వీసింగ్ ఎలా చేస్తామో మన శరీరానికి కూడా లోపల మలిన పదార్థాలు, టాక్సిన్స్ చాలా ఉంటాయి. ఆ మలిన పదార్థాలు, టాక్సిన్స్ మొత్తం తీసేయడానికి మన శరీరం లోపల ఇంటర్నల్ కూడా సర్వీసింగ్ అవసరం. దానికి చేసేదే ఈ పంచకర్మ చికిత్సలు. ఈ పంచకర్మ చికిత్సల వల్ల శరీరంలో కలుపు మొక్కలు మొత్తాన్ని బయటికి తీసేసిన తర్వాత ఎక్కడైతే సోరియాటిక్ సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నప్పుడు కొంతమంది కాళ్ళలో ఉంటుంది, చేతుల్లో ఉంటుంది, తల మీద వస్తుంది, కొంత టోటల్ బాడీ అంతా కూడా ఉంటుంది. దాని దగ్గర తర్వాత శరీరానికి బాహ్యంగా చేయాలి. అంటే లోపల కలుపు మొక్క తీసేసిన తర్వాత శరీరం పైన ఎక్కడెక్కడైతే ప్యాచెస్ కానీ, బర్నింగ్ కానీ, దురద కానీ, లేదా లిక్విడ్ లాగా రసగిలాగా కరటంగా ఉందో అప్పుడు ఆ పైన ఉన్న వాటికి ట్రీట్మెంట్ చేయాలి తప్ప పైపైన చేసే చికిత్సల వల్ల సోరియాసిస్ అనేది శాశ్వతంగా తగ్గదు. చాలామంది తెలియక పైపైన క్రీములు, పైపైన ఆయింట్మెంట్స్, ఇంజెక్షన్ తీసుకుంటాను, దానిలో టెంపరీగా సబ్సైడ్ అవుతుంది తప్ప లోపల ఉన్న దోషం అనేది బయట పోదు. కాబట్టి దానివల్ల కొన్ని రోజులకు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా పర్మనెంట్గా తగ్గాలంటే ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు ఉంటాయి. కేరళ పంచకర్మ చికిత్సలు కనుక సోరియాసిస్ పేషెంట్ అంతా సివియర్గా ఉన్న పేషెంట్లు అయినా సరే, ఆల్మోస్ట్ మా దగ్గర 15 years to 20 years సోరియాసిస్ సఫర్ అయ్యే పేషెంట్లు కూడా అన్ని రకాల చికిత్సలు అయిపోయి అన్ని రకాల మందులు వాడుకున్న తర్వాత కూడా వాళ్ళకి సోరియాసిస్ బాగా ముదిరిపోయిన తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్ అని వస్తుంది. అంటే సోరియాసిస్ వల్ల వచ్చి కీళ్ళ నొప్పులు, అంటే కీళ్ళ వాతం, ఈ స్మాల్ జాయింట్స్ కానీ టోటల్ బాడీ అంతా కూడా జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అయిన పేషెంట్ కూడా ఉంటారు. వాళ్ళకి ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకొని ఈ రోగానికి సంబంధించిన కలుపు మొక్కను బయట తీసేసి ఆ సోరియాసిస్ సంబంధించిన లక్షల మొత్తం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సమస్య రిపీట్ అవ్వకుండా కొంత కలుపును మందులు వాడుకుంటే ఒక శాశ్వత పరిష్కారం వస్తుంది. కాబట్టి ఎంత సివియర్గా ఉన్నా సరే సోరియాసిస్ పేషెంట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోండి, ఒక శాశ్వత పరిష్కారం పొందండి. ఒకసారి సోరియాసిస్ వస్తే మళ్ళీ వస్తుందన్న ఒక మిత్ ఉంది, అది నిజమేనా? ఇప్పుడు ఏ రోగానికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ రోగానికైనా సరే పేషెంట్ తీసుకునే ప్రికాషన్స్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ అ డాక్టర్గా మా దగ్గరికి వచ్చినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు చెప్తాం. అది ఫాలో చేయగలిగితే 80% రాదు. మళ్ళీ ఫాలో చేయకపోతే ఈ సోరియాసిస్ అనే కాదు, ఏ ప్రాబ్లం అయినా రిపీట్ అవుతుంది. ఓకే.